రోజు శనగబేళ్ళతో చికెన్ వేసి చికెన్ ముక్కలు వేసి ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి కొబ్బరి ఈ విధంగా కొబ్బరి తుంటలు వేసేసి దానికి శనగబేళ్ళతో కబాబులు చేస్తారండి. షామీ కబాబులు చేస్తారు చికెన్తో. బాగా ఇప్పుడు అంతా కలిపేసాను మసాలా. కొద్దిగా కారపొడి మాత్రం వేస్తారు, వెల్లుల్లి కొబ్బరి, ఆ తర్వాత శనగబేళ్ళు నానబెట్టేసిన శనగబేళ్ళు, ఆ తర్వాత చికెన్ వేసేసి ఇప్పుడు నేను కుక్కర్ పెట్టి చేస్తాను. అది బాగా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత మిక్సీలో కొట్టేసి ఇంకా రోల్ చేసేసి ఫ్రై చేస్తానండి. షామీలు చికెన్ వచ్చి బాగా ఉడికిపోయినాయండి. ఇంకా దీన్ని బాగా రుబ్బడమే. ఇంకా చూడండి, ఇట్లా బాగా ఈ విధంగా బాగా డ్రైగా ఉడికిపోవాలన్నమాట కుక్కర్లో.